ఓకే రైట్. విజయ్, మీ పరిస్థితి ఏంటి? తమ్ముళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారా నామినేటెడ్ లిస్టులో? సార్, ముందుగా ఇవాళ నామినేట్ లిస్ట్ పేరు వచ్చిన సోదరులందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ ఇప్పుడు ఒకటి సార్, కార్యకర్తలు ఏమో లక్షల్లో ఉన్నారు, లీడర్లు ఏమో వేలల్లో ఉన్నారు, కాబట్టి పదవులు ఏమో వందల్లో ఉన్నాయి. ఇక తప్పదు, కొంతమందికి ప్రయారిటీలో టెన్యూర్ ఉంటుంది కదా. సో అందరికీ అయితే గొప్ప విషయం ఏంటంటే, ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారో, గత ప్రభుత్వంలో అనిశ్చితకి గురయ్యారో, కేసులు పడ్డారో, పోలీసులతో దెబ్బలు తిన్నారో, పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి మాత్రం పదవులు వచ్చినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉందండి. మా టర్న్ వచ్చినప్పుడు మాకు ఇంకా చాలా టైం ఉంది, అవకాశాలు. మీకు టైం ఉన్నదేమో, రాయపాటి అరుణ గారు అవన్నీ ముందే అనిపించేశారు. మీరు చెప్పిన లిస్ట్ లో ఆవిడ ఉన్నారు, దెబ్బలు తినడం, కేసులు పెట్టించుకోవడం. వీటికంటే పెద్ద పోస్ట్ ఏదైనా రావచ్చు. అరుణ గారికి రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అరుణ, మీపై ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ఇప్పటికీ ఇంకా 3 ఉన్నాయి సార్. ఆల్రెడీ 5 హైకోర్టు కేసు తీయించడం, ఇంకా 3 ఉన్నాయి. మిమ్మల్ని కూడా అటాకులు చేయడం ఇవన్నీ కూడా అడవుడు అయ్యింది కదా, ఇబ్బందులు పెట్టడం అన్ని అయిపోయినాయి. అదే అంటున్నాను నేను కూడా. విజయ్కి ఇంకా టైం ఉన్నదట కానీ ఆయనకి ఏం పడలేదు సార్. ఇప్పుడు 45 ఏమో ఇచ్చారు సెకండ్ లిస్ట్ లో, ఇంకా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అంటే పార్టీలకు అతీతంగా రాయపాటి అరుణ గారికి అందరూ కూడా రావాలని కోరుకుంటారు, నిబద్ధతగా పనిచేస్తా ఉంటారు, తెలిసినదే. కాబట్టి సరే చూద్దాం సార్, దాన్ని అధినాయకుల మనసులో ఏముందో మనం చెప్పలేం. కాబట్టి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరిని గుర్తిస్తారనేటువంటి నమ్మకం అయితే కలిగింది. ఓకే, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన నామినేటెడ్ పోస్టులకి దీనికి ఏమైనా కంపేర్ చేసి చెప్పగలరా? 100% చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. ఆయన ఏంటి ఉద్యోగం? ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారికి, పేదలకి, వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం వారికి లోన్లు ఇవ్వటం, వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వటం, సబ్సిడీలు ఇవ్వటం, పొలాలు కొని వారికి రైతులుగా మార్చి, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే బాధ్యత తీసుకోవాల్సినటువంటి కార్పొరేషన్ చైర్మన్. అటువంటి కార్పొరేషన్ ని 3గా ముక్కలు చేసి, ఒక్కరు కూడా ఒక్క 10 రూపాయలు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసి, దాని ద్వారా అంటే కార్పొరేషన్ మొత్తంలో కూడా అద్భుతమైన పథకం అండి, భూమిని కొని ఇచ్చే పథకం. ఆ పథకాన్ని కూడా తీసేసి, అంటే నేను ఎందుకు చెప్తా అంటే, కార్పొరేషన్ చైర్మన్ ఊరికే ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే పెట్టినటువంటి పరిస్థితి. మా వాళ్ళు ఈ రోజున అందరికి కూడా సామాజిక న్యాయం అధికారం కూడా ఇస్తున్నారు. సామాజిక న్యాయం అంశం, సామాజిక న్యాయం 100కి 100 పాళ్ళు జరుగుతుందండి. మీరు నేను చెప్పేదే ఉంది, దాచితే దాగేది కాదు కదా. ఓకే, అరుణ గారు మీ కామెంట్ ఏంటి? గతంలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులకి దీనికి వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా?